నేను మీ దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొండాపురం మండలం రేణమాల గ్రామంలో తెలుగుదేశం పార్టీకి భారీగా ప్రజా మద్దతు లభించింది. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈనకొల్లు బ్రహ్మారెడ్డి, షేక్ రమ్తుల్లా, గౌతం ప్రభాకర్ రెడ్డి, అంబులూరి నరసారెడ్డి, కండే శ్రీను, కామినేని దయాకర్, గాలంకి శివ, కూనం రామిరెడ్డితో పాటు సుమారు 500 మంది కార్యకర్తలు, యువత, మహిళలు మరియు గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మండల కన్వీనర్ శ్రీ పోలినేని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పార్టీ కండువాలు కప్పి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో ప్రజలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ టీడీపీ పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు. రేణమాల గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతామని, గ్రామంలో ఉన్న శ్రీ రాములవారి దేవాలయానికి సంబంధించిన సమస్యను, అలాగే త్రాగునీటి సమస్యను, సీసీ రోడ్లను ప్రాధాన్యంగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు, మాజీ జెడ్పీటీసీ దామా మహేశ్వరరావు, ఉదయగిరి నియోజకవర్గ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష, క్లస్టర్ ఇన్ఛార్జ్ పోలినేని రమేష్, మాజీ మండల కన్వీనర్ తలపనేని లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు గౌతం కొండారెడ్డి, సొసైటీ అధ్యక్షులు అల్లిక మధు, కుంకుం మోహన్ రావు, మండల తెలుగు యువత అధ్యక్షులు దాసరి అశోక్, ఓరుగంటి సుమన్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆధార్ భాష సరిపోతుంది. తమ్ముడు పార్టీ గౌరవ శాసనసభ్యుల గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సిందిగా కోరుకుంటామని, తొందరగా రావాలి. చాలా మంది ఉన్నారు, చాలా సంతోషం. అందరూ కూడా దయచేసి తెలుగు పిల్లలు తొందరగా రావాల్సిందిగా కోరుకుంటామన్నా. ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ రెడీ సార్. ఓకే సార్. ఓకే సార్. అంతుల్లా నీరావళి ఆగూరు. ఓకే సార్. పేరు పేరునగా శిరస వంచి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేస్తా ఉన్నా. నా రాజకీయం కూడా మా కొండాపురం నుంచి రేణమాల నుంచి స్టార్ట్ అయింది. ఖచ్చితంగా జీవితంలో
ముందు మా కొండాపురాన్ని రేణమాల్ని అదే విధంగా ముందు నాకు ఈ రెండు ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు సైడ్ అన్న మా కొంచెం అక్క కొంచెం వెనక్కి రా అక్క అక్క ముఖ్యంగా రేణమాల గ్రామస్తులకి, ముఖ్యంగా ఆడపడుచులకి, నాకు తెలిసి ఆడపడుచులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. మొత్తం ఆడపడుచులు దాదాపు 70% ఆడపడుచులు ఉన్నారు. వారందరూ ఈ టైం అయినా కూడా వెయిట్ చేస్తున్నందుకు క్షమించాలి, లేట్ అయినందుకు. వారందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను తెలుగుదేశం పార్టీ తరఫున. రేణమాల నేను ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు రేణమాల వచ్చాను. మీ అందరి సహకారంతో ఈ రోజున ఎమ్మెల్యేగా మీ ముందు నిల్చున్నాను. మన కొండారెడ్డి అన్న సహకారం, అలాగే శ్రీనివాసరెడ్డి గారి సహకారం అవ్వచ్చు. వారు చెప్పినట్టుగా వాళ్ళిద్దరు కూడా రేణమాల్లో ఇద్దరు నాయకులుగా ఎదిగారు, నాయకత్వం ఎదిగింది. చిన్న చిన్న మనస్పర్ధల వల్ల వాళ్ళు ఒక్కొక్కసారి డిఫర్ అయ్యి వేరే విధంగా ప్రయాణం చేయడం జరిగింది. కానీ నాకు తెలిసి రాజకీయంగా వాళ్ళు పర్సనల్గా కూడా వాళ్ళ మధ్య ఉండవని నేను అనుకుంటా ఉన్నాను. వారు ఇప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళ గురించి కూడా, కొండారెడ్డి గారి గురించి కానీ, వాళ్ళ అబ్బాయి కానీ, అలాగే మన దయాకర్ రెడ్డి కానీ, ఇంకా కూడా పెద్దలు ఇక్కడ ఇంకా చాలా మంది ఉండుంటారు. నేను ఇంత తర్వాత చదువుతున్న పేర్లు అనేవి మనకి ఇప్పుడు పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు. ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మహానాడు 27, 28 తారీఖుల్లో మహానాడు నిన్న కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కొన్ని పరిస్థితుల దృష్ట్యా మనం హైబ్రిడ్ మహానాడు చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. అయినా కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ మనకు పదవుల్లో ఉన్న ఎవరు కూడా మిస్ కాకుండా అన్ని మండలాల్లో విజయవంతంగా మనం మహానాడు చేసుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా కూడా దాదాపుగా నేను 125